మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్లుగా చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించి అంటే కొంత పెట్టుబడి పెడితే కొంచెం కంప్లీట్ చేస్తే ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాలకు నీరందేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ ఫోకస్ చేసింది అనుకున్నాం. ఇప్పుడు అదే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. 2-3 లిఫ్ట్లు ఇరిగేషన్లను ప్రారంభించనున్నారు సీఎం కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటవ మోటార్ని ఆల్రెడీ ట్రయల్ రన్ ఒక మంత్రి నిర్వహిస్తే, రెండో మోటార్ని మరో మంత్రి, మూడో మోటార్ని మరో మంత్రి, అంటే మొత్తం మీద ఒక 6 మంత్రులు గత 2 రోజులుగా ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు, పాత ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. భద్రాచలం దర్శనం కూడా చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ సీతారామ ప్రాజెక్టుకి సంబంధించిన అంశంలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇది కొంతవరకు కృష్ణా బెల్ట్ అంటే కృష్ణా ఆయకట్టుకు ఏదైతే ఉందో, కృష్ణా బేసిన్ ఉందో, కృష్ణా బేసిన్ కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. గోదావరి బేసిన్లో ఉన్నటువంటి నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఆయకట్టుకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది నదుల అనుసంధానం మాత్రమే ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ బ్యాలెన్సింగ్కి పరిష్కారం అని అబ్దుల్ కలాం దగ్గర నుంచి అంటే అనేక మంది వ్యక్తులు, దేశ నాయకులు ఏదైతే వ్యాఖ్యానించడంతో పాటు అది మాత్రమే పరిష్కారం అని మనకి గ్రౌండ్లో కూడా అనిపిస్తుందో. ఎందుకంటే ఒక పక్క కృష్ణానదికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్కి వెళ్ళినప్పటికీ గోదావరిలో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితులు చూసాం మనం. ఆ రకమైనటువంటి అవకాశాలు, దానికి సంబంధించిన పరిస్థితులన్నీ ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మళ్ళీ రాజకీయం మొదలైంది. ఇది మొత్తం కేసీఆర్ కళ, కేసీఆర్ మొదలు పెడితే మీరు చేశారు అనే వాదాన్ని హరీష్ రావు ముందుకు తీసుకొస్తున్నారు. కేసీఆర్ మొదలుపెట్టి నిజంగానే సమయానికి పూర్తి చేసుంటే దీనికి సంబంధించిన సానుకూల ఫలితాలు ఎప్పుడో వచ్చి ఉండేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఫోకస్ అంతా కాళేశ్వరం మీద పెట్టి మిగతా ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటి అంశంలో ఖచ్చితంగా విభేదం ఉంది. అదే సందర్భంలో 240-250 కోట్లు ఖర్చు పెడితే సుమారు 48,000 ఎకరాలకి సంబంధించిన సాగునీటి వసతి కల్పించేటటువంటి 6 ప్రాజెక్టులని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అనే అంశాన్ని కూడా ఇక్కడ మర్చిపోవద్దు. అది దాని ప్రాతిపదికగా తీసుకుని ఆలోచిస్తే ఏది 248 కోట్లతోటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే 48,000 ఎకరాలకి సాగునీరు వచ్చేటటువంటి అవకాశాన్ని, మరోపక్క కాళేశ్వరాన్ని కంపేర్ చేసి చూస్తే మనకి ఇంకా వచ్చే క్లారిటీ వచ్చే అవకాశం. కాళేశ్వరానికి మనం 90 అంటే ఒక లెక్క ప్రకారం 90,000 కోట్లు, ఒక లెక్క ప్రకారం 1,20,000 కోట్లు ఎంత అయినా కానీ సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీరు తెచ్చారు అంటే 98,000 ఎకరాలు. 98,000 ఎకరాలు అని సాక్షాత్తు గత ప్రభుత్వమే ఆర్టీఐ రూపంలో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది, అసెంబ్లీలో అడిగినటువంటి స్టార్డ్ క్వశ్చన్కి కూడా సమాధానం చెప్పింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆలోచిస్తే, ఈ కంపారిజన్ చూస్తే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు తెచ్చుకున్న వాళ్ళం, అంటే 248 కోట్లు ఖర్చు పెట్టి 48,000 ఎకరాలకి నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు అన్నట్లుగా చిన్న చిన్న ప్రాజెక్టులని కంప్లీట్ చేయడం మూలంగా వచ్చేటటువంటి అడ్వాంటేజ్ని వదిలేసి ఒకటే మెగా ప్రాజెక్టుకి తీసుకెళ్ళి డబ్బులన్నీ ఒక మెగా ప్రాజెక్టులో డంప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో చెప్పగలిగితే ఒక సానుకూలమైన ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ కేసీఆర్ కళ సీతారామ ప్రాజెక్టు అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి, అంటే నాకు గుర్తున్నంత వరకు దాని పేరు దుమ్ముగూడెం ప్రాజెక్టు. దుమ్ముగూడెం ప్రాజెక్టు యాక్చువల్గా ఇరిగేటెడ్ ఏరియాస్లో మా ఊరు కూడా ఉండింది మొదట్లో. తర్వాత మార్చారు, అలైన్మెంట్ మార్చిన అంటే మా కుటుంబానికే నోటీసులు కూడా ఇచ్చారు. మీ పొలంలోంచి కాలం వెళ్తుంది కాబట్టి మీ సంసిద్ధతని మీ ఇంట్రెస్ట్ని వ్యక్తం చేయండి అని చెప్పి ఇచ్చారు. తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మార్చారు. అంటే ఈ మొత్తం విషయంలో ఒకటి కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, సీతారామ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సీరియస్నెస్ గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ దాన్ని పూర్తి చేయడంలో సీరియస్నెస్ లేదు అనేది క్లియర్. అంటే నేను చెప్పేది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు ఎందుకు నిర్లక్ష్యం చేశారంటే బీఆర్ఎస్ని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన ఫోకస్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే దగ్గర నుంచి మొదలుపెట్టి అసలు దీని వెనక ఉన్నటువంటి డైమెన్షన్స్, అసలు దీనివల్ల మత్స్య ఉత్పత్తి పెరుగుతుంది, దీనివల్ల టూరిజం పెరుగుతుంది, దీనివల్ల అసలు మొత్తం తెలంగాణ సమస్యలకి
వన్ సొల్యూషన్గా చెప్పబడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పక్కన, ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా వచ్చేటటువంటి ఇప్పుడు ఇంకో అంశం కూడా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అభ్యంతరంలో ప్రధాన అభ్యంతరం కాస్ట్ బెనిఫిట్ రేషియో. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే కాస్ట్ బెనిఫిట్ రేషియో మాత్రం చాలా సీరియస్గా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అభ్యంతరాలనే ప్రాతిపదికగా తీసుకుంటే 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు తెచ్చుకున్న దానికిను ఇప్పుడు మనం పూర్తి చేస్తున్నటువంటి 6 ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో 248 కోట్లు ఖర్చు పెట్టి సుమారుగా 45,000 ఎకరాలకి నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ అర్థమవుతుంది. అంటే చిన్న పూర్తి స్థాయిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ వాటిని ఫినిషింగ్ దశలో ఉన్నటువంటి వాటిని వదిలేసి ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో. నిర్లక్ష్యం అనే కంటే కూడా ఫోకస్ మొత్తం కాళేశ్వరం మీద పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏ చిన్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అన్నా, లేదా మరో ప్రాజెక్ట్ అన్నా ఫోకస్ అంతా కాళేశ్వరం మీద పెట్టాం. కాళేశ్వరం మాత్రమే సింగిల్ పాయింట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ తెలంగాణ అనే రీతిలో ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని మనం గతంలో చూస్తాం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి ఇదే రకమైన ఫలితాలు ఇస్తుందో కూడా చూడాలి. అయితే ఇక్కడ కూడా ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలని ఎట్లయితే తీసుకున్నారో అట్లాగే కొన్ని మేజర్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో కూడా ఇదే రకమైనటువంటి యాక్టివ్నెస్ కనపడాలి. అప్పుడు మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకి, ఇరిగేషన్ సమస్యలకు సొల్యూషన్ వస్తుంది. ఒకటైతే క్లియర్, తెలంగాణలో గోదావరి ఒక ప్రధానమైనటువంటి నీటి వనరైతే తెలంగాణలో గోదావరి లో లయింగ్ రివర్. అంటే తెలంగాణ ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది గోదావరి. ఇక్కడ ప్రాజెక్టు కట్టి గ్రావిటీ ద్వారా పంపించేటటువంటి అవకాశాలు చాలా తక్కువ తెలంగాణలో. ఉన్నప్పటికీ అది తుమ్మిడిహెట్టు ద్వారా కొంత ఉంది. తుమ్మిడిహెట్టు ద్వారా ఎల్లంపల్లికి వచ్చి ఎల్లంపల్లి నుంచి మళ్ళీ లిఫ్ట్ ద్వారా అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం. రైట్. ఈ రకమైనటువంటి పరిణామాల నుంచి పూర్తిగా విరుద్ధమైనటువంటి అంటే ఒక ఫలితాలు సాధించాలి అంటే నీటి సరఫరా జరగాలి తెలంగాణ భూములకి అంటే దానికి లిఫ్ట్లు మాత్రమే పరిష్కారం. ఆ లిఫ్టులకి సంబంధించినటువంటి అంశాల్లోనే చిన్న చిన్న లిఫ్ట్లకి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి 6 ప్రాజెక్టులకి సంబంధించిన అడ్వాంటేజెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక సానుకూలమైనటువంటి డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మొత్తం ఇట్లాంటి కొన్ని మేజర్ ప్రాజెక్టులు కూడా ఆలోచించారు. ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డికి భారీ ప్రొజెక్షన్ ఇచ్చారు, కానీ గ్రౌండ్లో అందుకు విరుద్ధంగా జరిగింది. ఎందుకు అంటే కాళేశ్వరం మీద ఫోకస్ ఎక్కువై వీటిని నెగ్లెక్ట్ చేశారనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. రైట్. రైట్. ఇకపోతే ఆ ప్రపంచవ్యాప్తంగా హిండెన్బర్గ్ రిపోర్ట్స్ ఏ విధంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తాయో మనం గతంలో కూడా చూసాం. ఇక తాజాగా నిన్న కూడా మనం మాట్లాడే మీ అంశం గురించి ఏదైతే అదానీకి సంబంధించి ఆయన కంపెనీలకు సంబంధించి మళ్ళీ ఒక ఆరోపణ చేసిందో ఆ ఆరోపణతో ట్రేడింగ్ అయితే భారీగా పతనమైందని చెప్పుకోవాలి. తీవ్ర ఒడిదుడుకుల్లో మధ్యలోనే ఈ నష్టాల మధ్యలోనే మొత్తం సూచీలు అయితే ముగిశాయి. అదానీ గ్రూప్లోని 10లో 8 కంపెనీలకు నష్టం వాటినట్లుగా తెలుస్తోంది. అక్షరాల 22,064 కోట్ల రూపాయల గ్రూప్ సంపద మొత్తం కూడా ఆవిరైపోయినట్లుగా తెలుస్తోంది. ఇది మొత్తం భారత స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం ఒక పక్కన పెడితే కేవలం అదానీ గ్రూప్ మీద చూపించినటువంటి ప్రభావం 22,000 కోట్లు. 22,000 కోట్లు అంటే ఒక అంశం చెప్పాలి. నిన్న సోమవారం రకరకాల ఒడిదుడుకులు ఉండటం సహజం, హెచ్చు తగ్గులు ఉండటం సహజం, మార్కెట్ ఈ రకమైనటువంటి ఒత్తిడికి లోనవటం సహజం. కానీ అదానీ గ్రూప్ మీదే ఇంత ప్రభావం ఉంటే మిగతా సెగ్మెంట్ల మీద ఎట్లా ప్రభావం ఉంటుంది అనేటటువంటి చర్చ కూడా ఉంది. అయితే ఇక్కడ మొత్తం నిన్నటువంటి మార్కెట్ని కనుక స్టడీ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ మాత్రం ఒక సానుకూలమైనటువంటి డైరెక్షన్లో వెళ్ళింది. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు మంచి అంటే లాభాల దిశగా వెళ్ళినాయి. ఆ షేర్లకి సంబంధించినటువంటి గరిష్ట స్థాయి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది నిన్న. ఓలా ఎలక్ట్రిక్ తప్ప మిగతా ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే నిన్న మొత్తం మార్కెట్ని పడకుండా నిలబెట్టిందనే కంక్లూజన్స్ కూడా కొన్ని బిజినెస్ మ్యాగజైన్స్లో చూసాను నేను. బిజినెస్ పోర్టల్స్లో ఎక్కువగా కనిపించిన అంశం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న మార్కెట్ పూర్తిగా పడిపోకుండా నిలబెట్టింది ఓలా ఎలక్ట్రిక్. ఈ అంశంతో నాకు ఉన్నటువంటి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇది పూర్తిగా అంగీకరించకపోయినప్పటికీ ఈ అంశాన్ని ప్రాథమికంగా చూస్తే
ఏదైతే హిడెన్బర్గ్ చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, అదే సందర్భంలో సెబీ చైర్పర్సన్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద ఉన్నటువంటి ఆరోపణ ఉందో, దీనికి సంబంధించిన క్రోనలాజికల్ ఆర్డర్ని స్టడీ చేస్తే ఒక అంశం అయితే క్లియర్గా కనపడుతుంది. హిడెన్బర్గ్కి సంబంధించినటువంటి ఆరోపణల్లో అదానీ మీద చేసినటువంటి ఆరోపణలో కొన్ని బేస్లు అయితే కనిపిస్తున్నాయి అనేది మార్కెట్ యొక్క అంచనా. కానీ మార్కెట్ ఓవరాల్ ఫలితాలు ప్రభావాలు చూస్తే మాత్రం ఒక ఒడిదుడుకుల దిశగా అయితే వెళ్ళింది. ఈ రాబోయే వారం రోజుల్లో అది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు, ఊహాగానాలు కూడా నిన్న జరిగినటువంటి ట్రేడింగ్ని చూస్తే బలపడ్డాయి. అయితే నిన్న అంచనాలకి ఇంకా ఎక్కువ నష్టపోతాయి అనేటటువంటి అంచనాలు ఉన్నప్పటికీ అదానీ గ్రూప్ కొంత మేరకు ఇన్వెస్టర్లో విశ్వాసం కలిగించింది అని చెప్పక తప్పదు విజయ్. రైట్. అంటే ప్రధానంగా ఏదైతే ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఆరోపణలు చేసిన వెంటనే ఆ ప్రభావం కనిపించి మళ్ళీ సర్దుకునే అవకాశం ఉందా? ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఓవరాల్గా చూస్తే 57 పాయింట్లు సెన్సెక్స్, 21 పాయింట్లు నిఫ్టీ మైనస్ అయింది, తగ్గింది. అది పెద్ద ఎక్కువ మార్పు కాదు. కానీ అదానీ గ్రూపుది మాత్రమే ప్రాథమికంగా తీసుకుంటే మాత్రం అదానీ గ్రూపు భారీ నష్టాలకైతే వెళ్తుందనేటటువంటి ఊహాగానాల్ని బలపరిచేలాగా నేనంటే ట్రెండ్స్ ఉన్నాయని చెప్పక తప్పదు. అదానీ గ్రూపు షేర్ల పతనం దిశగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదాన్ని బలపరిచే విధంగా ఈ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, నిన్నటి పరిణామాలు ఉన్నాయని చెప్పక తప్పదు విజయ్. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్, చూస్తున్నాం కదా, ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు మళ్ళీ వచ్చిన తర్వాత, అంటే విదేశీ పర్యటనలు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మరిన్ని చేరికలు కూడా ఉండబోతున్నాయి బీఆర్ఎస్ నుంచి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి ఈ అన్ని అంశాలకు సంబంధించి భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.